అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ సఫాన్ బిన్ సులైం ప్రకారం ప్రవక్త సహచరుల కుమారులు తమ తండ్రులు చెప్పగా విని దైవ సందేశహరుని ఉపదేశాన్ని ఇలా ఉల్లేఖించారు. వినండి, ఎవరైనా ఒప్పందం చేసుకున్న వ్యక్తి లేదా జాతి వారిపై అత్యాచారం జరిపితే వారికి చెందిన హక్కును తగ్గించి వేస్తే లేదా వారిపై వారి శక్తికి మించిన భారం మోపినట్లయితే, వారి ఇష్టానికి విరుద్ధంగా వారి వస్తువు ఏదైనా కాజేసినట్లయితే నేను ప్రళయ దినాన ఇలాంటి వారికి వ్యతిరేకంగా బాధితుల పక్షాన నిలబడి పోరాడుతాను. సోదర మహాశివులారా, ఒక జాతితో ఒప్పందం చేసుకోవటం అంటే అది రెండు జాతుల మధ్యనే సాధ్యమవుతుంది. అది ప్రస్తుతానికి అప్రస్తుతం. వ్యక్తితో ఒప్పందం అంటే ఇంట్లో పనిచేసే నౌకరు, ఆఫీసుల్లో కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగి, లేక పొలాల్లో పనిచేసే పాలేరులు అందరూ ఇందులోకి వస్తారు. వీరి పట్ల అన్యాయం అంటే అన్న మాట ప్రకారం వారికి ఇవ్వవలసింది ఇవ్వకపోవటము, లేక వారిని బాధించటము, ఒప్పందానికి మించిన భారం వేయటము అవుతుంది. ఇది నిషిద్ధం. పోతే వారి హక్కుల్ని తగ్గించడం అంటే ఒప్పందం రీత్యా ప్రసిద్ధ నియమాల రీత్యా వారికి చెందవలసిన హక్కుల్ని, ఉదాహరణకు వైద్య సదుపాయాలు, సెలవులు, ప్రావిడెంట్ ఫండ్ వగైరా కాజేయకుండా ఇవ్వాలి అన్నమాట. మూడవ విషయం, వారి బాధ్యతల్లోని విషయమే అయినప్పటికీ వారెప్పుడైనా చెయ్యలేకపోతే చెయ్యవలసిందేనని నిర్బంధించకుండా కాస్త సౌకర్యాన్ని ఇవ్వటం అన్నమాట. ఇలా జరగకపోతే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తి తరపున వకాల్తా పుచ్చుకొని పోరాడుతాను అని ఈ హదీసు తెలుపుతుంది. కనుక సోదర మహాశివులారా, ఒప్పందాలను నెరవేర్చటంలో, వాటిని పాటించటంలో ఇస్లాం ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరైతే తన్ను తాను విశ్వాసిగా భావిస్తాడో ఆ వ్యక్తి కానీ ఆ సమాజం కానీ ఈ విషయాలు పాటించటం పట్ల ఎంతో ఉత్తమంగా మెలగమని ఇస్తున్న ఇస్లాం ఆదేశాలను పాటించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.